కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. అమ్మయ్య, గురువుగారు లభించారు అనే కోశాన్ని మనం చదువుకుంటున్నాం. ఇది భగవత్ సాక్షాత్కారం అనే కోశంలో మొదటి భాగంగా వచ్చినటువంటి కోశం. ఇది రచన మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు రచించినది ఈ గ్రంథం. చింతతొర్రలో మాధుర్యం అక్కడి వరకు మనం తెలుసుకున్నాం. చింతతొర్రలో ఒక ఆచార్య పురుషులు కూర్చుని ఉన్నారు ధ్యానంలో. మధుర కవుల యొక్క అదృష్టం కొద్దీ ఆయన కళ్ళు తెరిచారు. మధుర కవులు అడిగిన ప్రశ్నకి సమాధానాన్ని చెప్పారు. మళ్ళీ తిరిగి యోగంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆచార్య వర్ణం అనే పేరుతోటి ఏం జరిగిందో మన ఆచార్యులు రచించింది తెలుసుకుందాం. తామ్రపర్ణి నదీ తీరాన స్నానానుష్ఠానాలు పూర్తి చేసుకుని ఎప్పట్లాగే ఆదినాథుని ఆలయం వైపు అడుగులు వేస్తున్నాను. కాదు, చిరకాలం నుంచి అన్వేషిస్తున్న మహాధనం లభించిన దిక్కుగా చింతచేటు వైపు నడుస్తున్నాను. ఈరోజు నా మనసు ఎందుకో చాలా ప్రసన్నంగా ఉంది. ఏదో శుభం జరగబోతోందనే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంజనేయ స్వామి అశోక వృక్షం మీద కూర్చొని సీతాదేవికి మాత్రమే వినబడేటట్లు రామకథని గానం చేశాడట. అప్పటికి 10 మాసాలుగా రామనామ శ్రవణమే దుర్లభమై ఉన్న సీతాదేవికి హఠాత్తుగా రామకథ వినబడేసరికి ఆమె హృదయాన్ని వర్ణిస్తూ వాల్మీకుల వారు స్వయం ప్రహర్షం పరమం జగామ అని అంటారు. ఏదో తెలియని మహదానందం హృదయపు లోతుల్లోంచి తన్నుకుంటూ, బావి కోసం నేల తవ్వినప్పుడు ఊట ఉన్న స్థానంలో గుణపపు దెబ్బ తగిలితే నీరెలా తన్నుకొస్తుందో అలా ఒక ఆనందం వెలికి వచ్చి ఆమె హృదయం ప్రసన్నమైపోయిందంట. ఆమెతో పోల్చుకోదగినంత వాడని కాదు, కానీ అప్పటి ఆమె హృదయంలా ఇప్పుడు నా హృదయం అంతా చాలా ప్రసన్నంగా, ప్రశాంతంగా, ఆనంద గంభీరంగా ఉన్నదేమిటో. ఎందుకనో ఈ ప్రశాంతత, ఈ సంతోషము, ఈ ప్రసన్నత నిజానికి ప్రకృతిలో ప్రవేశించిన జీవుడు దానినే అనుభవిస్తూ అక్కడే పడి ఉంటాడు అంటూ ఆ చింతతొర్రలోని మహాపురుషుడు మధుర గంభీరమైన కంఠంతో నాతో పలికినప్పుడే ఆరంభమైందేమో. స్త్రీలకి ప్రియ సమాగమ సూచనలతో ఎలా హృదయం నిండిపోతుందో మధుర భావనలతో, అలా మహాభక్తులైన వారి గుండెలు భగవద్ అనుభవ ఆగమన సూచనలు గమనించి రసోపేతమై పోతూ ఉంటుందట. వారి గుండెలు రసోపేతమైపోతూ ఉంటాయట. నాకేమిటో ఆచార్య లాభం కలిగిపోతోందనే భావనతోటే స్త్రీ హృదయపు మాధుర్యము, భక్త హృదయపు రసానుభవం కలిసి ఏకకాలంలోనే ముంచుకొచ్చేస్తున్నాయి. నిజానికి నాకెవ్వరూ ఇంతవరకు ఈ చింతతొర్ర యోగి నీకు ఆచార్యులు అని చెప్పలేదు. ఆ యోగి నోరు విప్పి మాట్లాడిన మాటలే 2-3. కానీ మా నాయనగారు నాకు నారాయణ మంత్రోపదేశం చేసిన వెంటనే వారి యందు నాకు ఉప్పొంగిన ఒకానొక ఉధృతమైన అలలాంటి ప్రీతి ఈయన నాతో ప్రకృతిలో చేరిన పురుషుని స్థితిని 2 వాక్యాల్లో చెప్పగానే కలిగిపోతోంది. ఎందుచేత? ఆ నారాయణ మంత్ర అర్థంలో ఇదొక భాగమా ఏంటి? మంత్రాన్ని పొందగానే ఎలాంటి పారవస్యం కలుగుతుందో, మంత్రార్థాన్ని పొందుతూ ఉంటే కూడా అలాంటి పారవస్యమే కలుగుతుందట భగవద్ అనుగ్రహం ఉన్నవారికి. నేను అంతటి భగవద్ అనుగ్రహానికి పాత్రున్నా? అరే ఇదేమిటి, నా కుడి కన్ను అదురుతోంది ఇంతిలా హఠాత్తుగా? నా కుడి భుజం కూడా అదురుతోందా? ఏం జరగబోతోంది? ఏం శుభం లభించబోతోంది? సీతాదేవికి రాముడి వార్త వినబోవడం అనే శుభం కలగడానికి ముందు ఎడమ కన్ను, ఎడమ భుజం అదిరాయట శుభసూచకంగా. ఆ సమయంలో ఆమె స్థితిని వార్తాతపక్లాంతమేవ ప్రణష్టం వర్షేణ బీజం ప్రతిసంజహర్ష అని వర్ణిస్తారు వాల్మీకుల వారు. గాలికి ఎండకి వాడిపోయి కనిపించకుండా అయిపోయే విత్తనం వర్షపు చినుకు పడగానే ఎలా ఉత్తేజం పొందుతుందో అలా ఆమె మనస్సు అయిపోయిందంట. ఆచార్య అంటూ కలవరిస్తున్న నా మనసు కూడా నా ఈ శకునాలతో ఏదో శుభం జరగబోతోందనే ఉత్తేజాన్ని పొందుతోంది. నాకు ఈ చింతతొర్రలోని యోగి పొంగవలే ఇక ఆచార్యులు అని ఆకాశవాణి ప్రకటించేసి నన్ను ఆనందంలో ముంచేస్తోందా ఏమిటి? నా ఆలోచనలకి నాకే నవ్వొచ్చింది. గురువెవరో కూడా తెలియకుండా దశాబ్దాలు గడిపేసి
వృద్ధాప్యపు ఛాయలలో వాడిపోతున్న నాక ఆకాశవాణి ప్రకటన. సీతాదేవికి ఆంజనేయస్వామి సాంత్వన వాక్యాలు వినిపించినట్లు నాకెవరు వినిపిస్తారు? ఈ చింతతొర్ర యోగిలే నాకు ఆచార్యులని నా అంతటి నేను స్వాతంత్రంతో నిర్ణయం చేసేసుకోవడం లేదు కదా. జీవుడికి భగవంతుడిచ్చిన విచక్షణా జ్ఞానం ఎంత చెడ్డది. స్వరూప పారతంత్ర్యాన్ని క్షణంలో రూపుమాపేయగలదు. తాను స్వతంత్రుడన్న భావన కలిగిన మరుక్షణమే జీవుడు అధోగతికి చేరుకున్నట్లే. ఆలోచనలతోనే ఆదినాదిని సన్నిధి గోపురద్వారంలో ప్రవేశించాను. చింత చెట్టు వైపు తిరగబోతూ ఉంటే ప్రక్కన ఉన్న మండపంలోంచి ఎవరిదో ప్రవచనం వినబడుతోంది. 4 అడుగులు అటువైపు వేసి తొంగి చూశాను. ఎవరో స్వరద్రూపి పండితుడు తన చుట్టూ ఉన్న 15-20 మందికి భావోద్వేగంతో వివరిస్తున్నారు. భరతుడు ప్రవేశించాడు తన తల్లి భవనంలోకి. తండ్రిని దర్శిద్దామని, ఆ పైన అన్నగారిని దర్శిద్దామని అతని ఆలోచన. ముందు రామచంద్రుని దర్శించాలనేదే తన కోరిక. అయినా అది రాముడికి ఇష్టం ఉండదు. మొదటి దర్శనం తండ్రి గారి విషయంలో జరిగితేనే ఆయనకి సంతోషం. తాను రాముడికి పరతంత్రుడు. అన్నగారి సంతోషమే తన సంతోషం తప్ప తనకి వేరుగా సంతోషాలుండవు. అందుచేత తండ్రిని చూద్దామని గబగబా వచ్చాడు భరతుడు. తండ్రి గారు తన భవనంలో కనిపించలేదు. తల్లి కైకేయి భవనంలో ఉండి ఉంటారని గబగబా తల్లి భవనంలో ప్రవేశించాడు. ప్రయాణపు బడలిక బాగా ఉన్నది. హుటాహుటిన 8 రోజుల ప్రయాణం. మరి అది కాక దుస్వప్న దర్శన కలత ఒకటి. వశిష్ఠుల వారు రమ్మని కబరింపారు కానీ కారణం చెప్పలేదు. ఆ ఆతృత ఒకటి. ఇవన్నీ కలిసి భరతుణ్ణి బాగా ఇబ్బంది పెడుతున్నాయి. తనకెదురుగా వస్తున్న భరతుణ్ణి చూసి దిగ్గున లేచి వచ్చింది కైకేయి. ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది ఆమె మనస్సు. తన పాదాలకి నమస్కరిస్తున్న కుమారుణ్ణి లేపి అమాంతం గట్టిగా కౌగలించుకుంది. నాయనా, ఎలా ఉన్నావురా బాబు? తాతగారు బాగున్నారా? మామయ్య బాగున్నాడా? ఎన్నాళ్ళైంది బయలుదేరి అని అడిగింది. అంతా బాగున్నారమ్మా. నాన్నగారేడీ కనిపించడం లేదు అడిగాడు భరతుడు. మహానుభావుడు ఆయన ఎన్నో గొప్ప పనులు చేశాడు. ఎందరికో ఆశ్రయం ఇచ్చాడు. కానీ ఏం చేస్తాం, జన్మించిన వారందరూ చివరికి మరణించక తప్పదు కదా. పోయినారు ఈ మధ్యనే అంటూ ఓ సామాన్య విషయంగా చెప్పింది కైకేయి. అదిరిపడ్డాడు భరతుడు. అమ్మా అంటూ దుఃఖంతో నిండిన ఆక్రందన బయటికి వచ్చింది అతడి నోటి నుండి అప్రయత్నంగా. తండ్రి మరణవార్తే ఘోరమనుకుంటే అంతకన్నా ఘోరం తన తల్లి చెప్పిన తీరు. స్త్రీకి వృద్ధాప్యంలో భర్త ఆసరా కన్నా కుమారుడి ఆసరావే ఎక్కువ ప్రయోజనకారి. కానీ అంత మాత్రం చేత భర్త కన్నా కుమారుడు ముఖ్యం కాదు. అయినా తన తల్లి అంత సామాన్యంగా తండ్రి మరణ వార్తని ఎలా చెప్పగలిచింది అని విస్తుపోతున్నాడు భరతుడు. హా అని అరుస్తూ నేలపడిపోయినాడు. చేతులు ముందుకి ఎత్తి మొరపెడుతున్నాడు. నెత్తికి చేతులు నాంచి దుఃఖిస్తున్నాడు. నేల మీద పడి పొర్లుతున్నాడు. మళ్ళా లేచి వస్త్రం ముఖం మీద కప్పుకొని వెక్కుతున్నాడు. మళ్ళా పడిపోతున్నాడు. దుఃఖ ఆవేగం అతడిని నిలవనీయడం లేదు. అమ్మా, నీరు లేని సముద్రంలా ఉన్నదమ్మా నానలేని ఈ పాన్పు అన్నాడు. చంద్రుడు లేని ఆకాశంలా ఉన్నదమ్మా అన్నాడు. మళ్ళా క్రింద పడి ఏడుస్తున్నాడు. కైకేయికి తన కుమారుడు ఇంతగా దుఃఖించడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించిందేమో. భవిష్యత్తు అందంగా ఆమె కళ్ళకు కడుతోంది. తానొక రాజమాతగా టీవీగా అధికారం చెలాయిస్తూ సవతులైన కౌసల్య సుమిత్రాదులు తన అడుగులకి మడుగులొత్తుతూ, ఓహ్ ఎంత మధురమైన తలంపు! రాజమాతగా అవబోయే తనకే ఇంత ఉత్సాహంగా ఉంటే రాజవబోతున్న తన కుమారుడు ఎంత హుషారుగా ఉండాలి అని అనుకున్నది. తన కుమారుడికి ఆ విషయం గుర్తు చేయాలని అనుకున్నది. తండ్రి లేని వాడినన్న జ్ఞానం కన్నా రాజ్యం కలిగి ఉన్నవాడినన్న జ్ఞానం ముఖ్యం తన కుమారుడికి అనుకుంది. హే రాజన్, కిన్శేషే ఉత్తిష్టోత్తిష్ట అన్నది పాపం. ఓ రాజా, నేల మీద పరుంటున్నావేమిటి? లే అన్నది. కొరడాతో కొట్టినట్లు చెళ్ళు అనిపించింది భరతుడికి. ఇదేంటి, తనని రాజా అని పిలుస్తోంది తల్లి ఈమెకి మతి భ్రమించలేదు కదా అని అనుకున్నాడు. నేను రాజునేంటి? రాజంటే స్వతంత్రుడు, ఒకరికి తల ఒగ్గవలసిన వాడు కాదు. నేను అలా కాదే. రాముడికి పరతంత్రుణ్ణి, రాముడి అధీనంలో ఉండేవాడిని, రాముడికి విధేయుణ్ణి, రాముడికి దాసుణ్ణి,
రాముడికి శేషభూతుణ్ణి, రాముడికి తమ్ముణ్ణి, రాముడికి శిష్యుణ్ణి, రాముడి సొత్తుని. అలాంటి నన్ను నన్ను రాజా అని పిలిచేస్తోంది ఈమె. ఈ స్వాతంత్ర బుద్ధిని నా మీద ఆరోపిస్తోంది ఏమిటి ఈమె? ఈమె నాకు తల్లి, ఈమె నాకు జన్మనిచ్చింది నిజమే. కానీ కానీ ఈమె మాటలు నమ్మి నన్ను నేను స్వతంత్రుడిని అనుకోవాలా? అయ్యో, ఈమె నన్ను అధోగతి పాలు చేస్తోంది. నా పారతంత్రం అనే సహజ లక్షణాన్ని తొలగించేస్తోంది. స్వాతంత్రం అనే దుర్లక్షణాన్ని ఆపాదించేస్తోంది. అయ్యో, ఇప్పుడెలా? నేను ఈమె మాటలకి వశపడిపోను కదా, రామకైంకర్యానికి దూరమైపోను కదా. ఈమె నా కన్నతల్లే అవ్వచ్చునుగాక, కానీ ఈమె సంబంధం నాకొద్దు. నన్ను రాజా అని పిలిచి ప్రలోభ పెడుతోంది. ఏ బలహీన క్షణంలో ఆ పిలుపుకి లొంగిపోయి నేను రాజుని, స్వతంత్రుణ్ణి అయిపోతానేమో. ఓ భగవంతుడా, ఇక నాకు దారేది? ఈ తల్లి నాకు దూరం అయిపోతే బాగుండును. తల్లి గురించి ఇలా అనుకోకూడదు ధర్మశాస్త్రాల ప్రకారం. కానీ ధర్మశాస్త్రాల ప్రయోజనం భగవంతుడికి సేవలు చేయడమే, ఆయనకి పరతంత్రుడిగా ఉండడమే. దానికి అడ్డుపడే దేనినైనా అడ్డు తొలగించవలసిందే. అదే విశేష ధర్మం. అయ్యో, నాకెంతటి ధర్మ సంకటం వచ్చింది. నా కన్నతల్లే నన్ను రాజా అని పిలిచి రామదాసుడిగా కాకుండా చేసేస్తోందా అంటూ భరతుడు కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. తండ్రి మరణానికి దుఃఖిస్తున్నాడు అనుకుంటోంది తల్లి. తల్లి తనని రాజా అని పిలిచినందుకు నిజానికి దుఃఖిస్తున్నాడు భరతుడు. ప్రవచనం ప్రవాహంలా వెళ్ళిపోతోంది. అందిస్తున్న పండితుడు కళ్ళు తుడుచుకుంటున్నాడు ఉద్వేగంతో. వింటున్న శ్రోతలు కళ్ళు తుడుచుకుంటున్నారు. నా కళ్ళు కూడా చెమరుస్తున్నాయి. ఉత్తరీయంతో ఒత్తుకుంటూ అప్రయత్నంగా ఆదినాథుని సన్నిధి గర్భగుడి మూల విరాట్ స్థానానికి వెళ్ళాను. స్వామిని సేవించుకుంటున్నాను. విశాలమైన నేత్రాలు నన్ను ఓదారుస్తున్నట్లున్నాయి. అలాగే చూస్తున్నాను. ఆదినాథుడు కూడా నన్ను అలానే చూస్తున్నాడు. నా మనసులో ఆలోచనలు గింగిర్లు తిరుగుతున్నాయి. చింత చెట్టు యోగి నిన్న నాతో అన్న మాటలు గుర్తుకు వస్తున్నాయి. ప్రకృతిలో ప్రవేశించిన జీవుడు దేనిని అనుభవిస్తాడు, ఎక్కడ ఉంటాడు అని నా ప్రశ్న. దానినే అనుభవిస్తూ అక్కడే పడి ఉంటాడు అని ఆయన జవాబు. చటుక్కున మెరుపు మెరిసినట్లయింది మనసులో. ప్రకృతే కైకేయి, జీవుడే భరతుడు. ఆమె గర్భంలోంచి పుట్టాడు. తన కుమారుడే రాజు కావాలని కోరుకున్నదామే. అంటే స్వతంత్రుడిగా వ్యవహరించాలని ప్రోద్బలం చేస్తోంది. తల్లి కొడుకుని స్వతంత్రుడిగా ఉండమంటోంది. ప్రకృతి జీవుణ్ణి స్వతంత్రుడిగా భ్రమింపచేస్తోంది. భరతుడికి తన స్వరూపం పారతంత్రము అని తెలుసు. తల్లి ప్రభావం తన మీద పడకూడదని కోరుకున్నాడు. కానీ తల్లి మాటని దాటడం లోకంలో ఎవరికీ అంత సులభం కాదు. రాజుగా ఉండే సౌఖ్యాలని వివరించి ప్రలోభ పెట్టగలదు ఆ తల్లి. ధర్మశాస్త్రాలు కూడా తల్లి మాట వినడాన్ని తప్పుపట్టవు. అందుచేత జీవులలో అధిక సంఖ్యాకులు తాము ఏ ప్రకృతిలో ప్రవేశించి ఉన్నామో ఆ ప్రకృతి ప్రభావానికి లోనై దానినే అనుభవిస్తూ అక్కడే పడి ఉంటారు. మరి పైకి రాలేరు. ప్రకృతి నుండి విడివడి మోక్షానికి పోలేరు. మోక్ష విరోధి ప్రకృతి. తాను స్వతంత్రుడిననే భావాన్ని కలిగిస్తుంది. ఇది సుమా ఆ చింతతర్ర మహాయోగి నాకు చేసిన తొలి ఉపదేశం. అయ్యో, నిన్న కానుకోలేకపోయినాను. ఈనాడు కైకేయి భరతుణ్ణి రాజన్ అని పిలిచిన వృత్తాంతం వింటే అంతా మంచులా విడిపోతోంది. సందేహం లేదు, ఆ తర్రలోని యోగి మహానుభావులే, తత్వదర్శనం చేసిన వారే. 16 ఏళ్ళై కదలలేదు, మెదలలేదు కనుక గ్రంథాలు అధ్యయనం చేసినందువలన కలిగిన జ్ఞానం కాదు వారిది. సాక్షాత్తు భగవంతుడు దర్శింపచేయగా దర్శించిన జ్ఞానం. అలా కాకపోతే ప్రకృతిలో ప్రవేశించిన జీవుడు దానినే అనుభవిస్తూ ఉంటే అక్కడే పడి ఉంటాడనే పరమార్థ జ్ఞానాన్ని ఎలా ఉపదేశిస్తారు నాకు? అవును, నాకే ఎందుకు ఉపదేశించారు? 16 ఏళ్ళై నోరు మెదపని, పెదవి కదపని, కన్ను తెరవని మహానుభావులు నా వంక మాత్రం చూసి నాకు మాత్రం ఓ ఉపదేశం ఎందుకు చేశారు? ఆ పెద్ద శబ్దం ఒక నెపం కాదు కదా. అసలు ఆ రాయి అంతలా పడిపోతుందని నేను ఊహించలేదు. రాయి పడిపోవడం
పెద్ద శబ్దమవ్వడం దైవ ప్రేరితమా? అయితే అయితే వారే నన్ను ఎంచుకుంటున్నారా శిష్యుడిగా? ఈ భావనతో ఒళ్ళు జల్లు మందొక్కసారిగా. తాను ప్రేమిస్తున్న పురుషుడు వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పగా విన్న యువతి మనస్సులా ఉక్కిరిబిక్కిరి సంతోషం ముంచేస్తోంది నన్ను. మీరు మాకు ఆచార్యులుగా ఉండాలని సమిధలు పట్టుకుని వెళ్ళి శిష్యుడు ప్రార్థించవలసి ఉండగా, తనంత తానుగా గురువుని ఎంచుకోవలసి ఉండగా, స్వగత స్వీకారం జరగవలసి ఉండగా నా భాగ్యమా ఏంటి? వారే నన్ను శిష్యుడిగా స్వీకరించారా? పరగత స్వీకారమే జరిగిందా? ఇది నిజమా? శిష్యుడు ఆశ్రయించి ప్రార్థించగా శాస్త్ర ప్రకారం పరీక్షించి ఎప్పటికో అనుగ్రహించవలసిన అనువృత్తి ప్రసన్నాచారులతో లోకం నిండిపోయి ఉండగా, ఈ యోగి నా విషయంలో కృపామాత్ర ప్రసన్నాచారులుగా సాక్షాత్కరించారా? హృదయం నీరైపోతోంది ఆ కృపకి, ఆ ఉపదేశ సౌలభ్యానికి. కంట వెంట నీరు ధారగా కారిపోతోంది. కళ్ళు మసకమసకగా అయిపోతున్నాయి. కానీ ఆదినాథుని దివ్య ముఖారవిందం మాత్రం స్పష్టంగా ఆనుతోంది. ఇదేం విచిత్రం! ఇంకేమీ కనబడడం లేదు. ఆదినాథుని ఆ విశాలమైన నేత్రాలు, ఆ అందమైన చిరునవ్వు, విడీవిడని పెదవులు అంతే తోస్తున్నాయి. ఆనందం నిండిపోతోంది మనసులో. మరి దుఃఖమో? అది ఉన్నది. అయితే ఇది దుఃఖస్థిత, నాకు ఆనందస్థిత? చిరకాలానికి కలుసుకున్న తండ్రిని కౌగలించుకుని కుమారుడు కంట నీరు పెట్టినట్లుంది. ఇంతకీ ఏమవుతోంది నాకు? అయోమయంగా ఉంది. కదలాలని ప్రయత్నించినా కదలలేకపోతున్నాను. ఆదినాథ పెరుమాళ సన్నిధిలో ఆయన వైపే చూస్తూ సంగీతానికి కట్టుబడిన సర్పంలా ఉన్నాను. ఇంతలో ఏదో శబ్దం, చిన్న గుసగుస. నాకు మాత్రమే వినిపిస్తోందా? ఎవరా మాట్లాడుతున్నది? ఇందాకటి ప్రవచన పండితుడా? కాదే. కంఠం అంతకన్నా బాగా మధురంగా ఉన్నదే. ఏమిటా గుసగుస? కుడి చెవికే వినిపిస్తున్నట్లున్నది ఆశ్చర్యంగా. ఓయ్, ఆయన పేరు శటగోపులు. శటగోపులా అంటే? పుట్టినప్పుడే శటమనే వాయువు మీద వారు కోపించారు కనుకనే వారికి శటగోపులని పేరు పెట్టాను నేను. శటమనే వాయువా? పేరు పెట్టింది నేనే అంటే మీరెవరు? ఆయనే నువ్వెదురు చూస్తున్న ఆచార్యులు. పో, ఆయన సేవలో తరించు. అదే నీకు పరమ పురుషార్థం. అవునా? ఇదెవరి మాట్లాడుతున్నది నా చెవిలో గుసగుసగా? ఒక్కసారి నిశ్శబ్దం. నా కంట వెంట నీరు ఆగిపోయింది. మసకగా కనిపించడం మానేసి అంతా స్పష్టంగా కనబడుతోంది. అన్నీ వినబడుతున్నాయి, అర్చకుల ఘంటారావంతో సహా. ఇంతలోనే అర్చకులు వచ్చారు. ఆదినాథస్వామి శేషమాల నా మెడలో వేశారు. ఇదివరకెప్పుడు ఇలా వేయలేదు. ఇప్పుడే ఎందుకు వేశారో? పెరుమాళ్ల శ్రీపాదముద్రలు తీసుకువచ్చారు. నా శిరస్సు మీద నొక్కి ఉంచారు. ఈ మర్యాద ఎందుకో? కుముదా, పిలుపు వినిపించింది ఆప్యాయంగా. వెనుదిరిగాను ఆ వైపు చూస్తూ. చింత చెట్టుకి దారి మొదటిగా నాకు చూపిన వృద్ధస్వామి. బోసినోటితో, స్ఫుటమైన తిరుమణితో, ముడతలు పడిన తెల్లని శరీరఛాయతో, మల్లెపువ్వు లాంటి ధోవతి ఉత్తరీయాలతో, చెవులకున్న కుండలాలు చిన్నగా నడుము వంగి కదులుతూ ఉండగా నాకు సమీపంగా వస్తున్నారు. నమస్కరించి, నా పేరు మధురకవులండి, కుముదుడు కాదు అన్నాను వినయంగా. నాకు తెలిసిలేవయ్యా అని బోసినోటితో మనోహరంగా ప్రేమగా మరోమారి నవ్వారు. ఆచార్యులు దొరికారుగా, ఉపదేశాలు ప్రారంభించారుగా, ఇంకా తొందరలోనే అందమైన మధురమైన చిన్న గ్రంథాన్ని రచించి మధురకవి అయిపోతావులే అన్నారు ఆయన. నాకు దిక్కు తోచలేదు. ఈయనకెలా తెలిసింది? నా చెవిలో గుసగుస ఎవరిది అడిగేశాను ఆయన్నే జరిగిన విషయం వివరించి. మళ్ళా నవ్వారు ఆయన. ఆకాశానిది నాయన గుసగుస అన్నారు. ఆకాశానిదా? ఆశ్చర్యంగా అన్నాను నేను. అవును, ఆకాశతి ఇది ఆకాశం. అంతటా ప్రకాశించే దానిని ఆకాశం అంటారు. అంతటా ప్రకాశించగలిగింది భగవంతుడొక్కడే అన్నారాయన. ప్రకాశించడం కాదండి, నాకు వినిపించింది ఓ గుసగుసలాంటి శబ్దం అన్నాను సందేహంగా. మళ్ళా గలగలా మనోహరంగా నవ్వారాయన. కనిపించడం కళ్ళకి ప్రకాశమైతే వినిపించడం చెవులకి ప్రకాశించడం కాదు. పిచ్చివాడా, ఆకాశం శబ్దగుణకం కదయ్యా.
ఇంత ప్రేమగా, ఆప్యాయంగా, అభిమానంగా ఇంతవరకు ఎవరూ నాతో మాట్లాడిన గుర్తు లేదు, మా నాయనగారు తప్ప. వంగి వారి పాదాలకి తల ఆంచి నమస్కరించాను. నాయనా లే అంటూ వారు నా భుజాలు పట్టుకుని లేవనెత్తారు. 4 వేదాల సారం నీకు సులభమైన భాషలో ఉపదేశింపబడుతోంది, సిద్ధపడు. ఆశ్చర్యంగా వింటున్నాను నేను. సంస్కృత భాషలో ఉన్న ఋగ్వేదాదులు ఉపనయనం అయిన వారికే ఉపదేశించబడతాయి. అలా కాకుండా సర్వాధికారమైన భాషలో నీకు ఆ వేదాల సారం అందబోతున్నది. భాగ్యవంతుడు సుమా. ఆశ్చర్యంతో వింటూ నోరు కూడా తెరిచేసేనేమో. భగవంతుడు స్వయంగా సాక్షాత్కరించి తత్వదర్శనం చేయించి పలికించబోయే పలుకులతో ఉపదేశం పొందబోతున్నావు. నోట మాట రావడం లేదు, ఏమనాలో తెలియడం లేదు. తొలుతగా 100 పద్యాలతో ఋగ్వేద సారం అందబోతోంది నీకు. అవునా అనాలా నేను? తలూపితే చాలా? అదంతా శటగోపుల వారి, మీ ఆచార్యుల వారి వృత్తం, వృత్తాంతం, సంగతి, లక్షణం, నడవడి తీరు. మన తమిళ భాషలో అయితే విరుత్తం. గొప్ప విషయం కదూ. తిరు అని కలపాలేమో, తిరువిరుత్తం అని అనాలి కాబోలు గౌరవంగా. శటమనే వాయువు వల్లనే మానవులు జన్మించింది మొదలుకొని అజ్ఞానంతో, అన్యదాజ్ఞానంతో, విపరీత జ్ఞానంతో అధోగతి పాలవుతున్నారు. ఆ చింత చుట్టూ తొర్రలో కూర్చున్న యోగి శటస్పర్శ లేకుండా జన్మించారు కనుకనే ప్రకృతి సంబంధమైన ఆహారాదులు లేకపోయినా భగవంతుడి స్మరణనే ఆహారంగా స్వీకరించి విలసిల్లుతున్నారు. అందుకే వారిని శటగోపులుగా సంభావించారు ఆదినాథుడు. అంటే నా చెవిలో ఇందాక గుసగుసలాడింది సాక్షాత్తు పెరుమాళ్ళ. కాళ్ళు వణకడం ప్రారంభించాయి, చెమటలు పోసేస్తున్నాయి, ఏమో అయిపోవడం ప్రారంభించింది శరీరానికి. కొంచెం సేపట్లో తేరుకున్నాను. ఎదురుగా వృద్ధస్వామి కనిపించలేదు. చుట్టూ చూశాను, కనిపించలేదు. మండపం అంతా వెతికాను, కనిపించలేదు. ఆలయ ప్రాంగణం అంతా చూశాను, కనిపించలేదు. అర్చకుల్ని, పరిచారకుల్ని, ఇందాకటి ప్రవచన శ్రోతల్ని అడిగాను, తెలియదన్నారు. అలాంటి వారెవరు ఇక్కడ లేరన్నారు. మీరు చెప్పినంత వృద్ధులు ఈ ప్రాంతంలో ఎప్పుడూ లేరన్నారు. తల తిరిగిపోయింది. ఎవరి వృద్ధులు మరి? మా నాయనగారు కాదు కదా. ఆయన ఆప్యాయత ఆ క్షణంలో మా నాయనగారినే తలపించింది. వారే సందేహం లేదు. ఈ రూపంలో వచ్చారు. నాకు ఆయన మంత్రోపదేశం చేసిన ఉత్తారకాచార్యులు కనుక ఆ మంత్రార్థాన్ని ఉపదేశించే ఉపకారకాచార్యుల దగ్గరికి తీసుకుని వెళ్ళే బాధ్యత ఆయనే తీసుకున్నారు. భగవంతుడిని ఒప్పించి నాకు మార్గదర్శనం తన చేతనే చేయించారు. ఇది కదా ఆచార్యుల్ని కలిగి ఉండడం వలన లాభం. ఏమి భాగ్యం నాది, ఏమి భాగ్యం నాది. వారిరువురి ఆదేశాలను సరిసావహిస్తాను. శటకోపుల శ్రీపాదాల్ని ఆశ్రయిస్తాను. చింత చెట్టు వైపు కదిలాను. దూరం నుంచే ఆ మహావృక్షం వైపు చూశాను. వృక్షపు పై కొమ్మలన్నీ కదులుతున్నాయి, క్రిందకి మీదకి ఊగుతున్నాయి. అరెరే, దృశ్యం మారిపోతోంది. అవి కొమ్మలు కావు, పాము పడగలు. బ్రహ్మాండమైన పాము. బోలెడు పడగలు ఊగుతున్నాయి నెమ్మదిగా. చింత చెట్టు కాండం కాదది, పాము శరీరం. వృక్షపు మొదలు లేదక్కడ. విశాలంగా చుట్టలు చుట్టలుగా పాము శరీరమే. ఏంటది? కళ్ళు నులువుకున్నాను. అబ్బే, అంతా భ్రమ. అదిగో చింత చెట్టు, కాండం, కొమ్మలు మొదలును. అయితే నాదంతా భ్రాంతేనా? కాదు. ఈ చింత చెట్టు ఆదిశేషుల వారు, అనంతుల వారు, సందేహం లేదు. ఈ యోగీశ్వరుడికి తపోభంగం కలగకూడదని ఆవాసమిప్పించడానికి చింత చెట్టు రూపంలో అవతరించారు. నాకు అది తెలియపరచాలని వారు సంకల్పించినందువలన ఒక క్షణం నాకు ఆ దర్శనమైంది. గబగబా అడుగులు వేశాను. ముందుగా చింత చెట్టుకి సాష్టాంగ నమస్కారం చేశాను. తర్వాత శటగోప మునీంద్రులకి నమస్కరించాను. వారి ఎదుట కూర్చున్నాను, అంజలి ఘటిస్తూ. వారినే చూస్తూ కూర్చున్నాను. వారు కళ్ళు మూసుకునే ఉన్నారు, ధ్యానంలోనే ఉన్నారు, అమితానంద అనుభవ ముద్రలో ఉన్నారు. వారిని సేవిస్తూ ఉంటే నాకు ఆనందంగానే ఉన్నది. ఎంతకాలం గడిచిపోయిందో తెలియదు. పెద్ద గాలి వేసింది. చింతాకులు ఎగిరి పడుతున్నాయి. నా కన్నులు నేను మూయలేదు, వారి కన్నులు వారు తెరవలేదు. నా కంటికి వారి దివ్యమైన శరీరం కనిపిస్తోంది. నా చెవికి నెమ్మదిగా సాగే వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల శబ్దం లయబద్ధంగా వినిపిస్తోంది. మరి వారి మనసుకి ఏం కనిపిస్తోందో, వారి చెవికి ఏం వినిపిస్తోందో తెలిస్తే బాగుండును.
ఒకరి మనసులో ఉండే విషయం ఇంకొకరికి ఎలా తెలుస్తుంది నా వెర్రి కానీ? అయినా సర్వసమర్థుడైన పెరుమాళ్ సంకల్పిస్తే తెలియవచ్చు కదా. ఎందుకలా సంకల్పించాలైనా? నేనెంతటి వాడిని కనుక నాకలా విశేష అనుగ్రహం కలిగించి దివ్య దృష్టిని ఇవ్వడానికి? ఏమో, నా చెవిలో గుసగుసలాడి హో పలానా వారిని ఆశ్రయించు అని ఆదేశించగలిగిన వారు ఆ ఫలానా వారి మానసికావస్థల్ని నాకు దర్శింపచేయలేరా? అదిగో మా ఆచార్యులు శటకోపులు కాస్త కదులుతున్నారు. నేత్రాలు తెరవడం లేదు కానీ పెదవులు కదులుతున్నాయి. ఏదో అంటున్నారు. కంటి వెంట నీరు కారుతోంది ధారగా. చేతులు జోడిస్తున్నారు. ఏమో ప్రార్థిస్తున్నారు. బాగా కలత చెందినట్లు కనిపిస్తున్నారు. ఆ పండితుల వారి ప్రవచనంలో వర్ణించిన భరతుడిలా కనిపిస్తున్నారు. కైకేయి రాజా అని తనని పిలిచినప్పుడు పడిన వ్యధ లాంటిది కాదు కదా ఈయన వ్యధ, ఈయన మోములో. అయ్యో భగవంతుడా, వీరికి ఎలాంటి కలత రాకూడదు సుమా. నాకు పుణ్యరాశి అంటూ ఏమైనా ఉంటే అదంతా తీసేసుకుని మా ఆచార్యులకి కలత రాకుండా చూడు స్వామి. ఆయన బాధపడితే నేను చూడలేను, భరించలేను. అయ్యో, ఇంకా వీరు కదిలిపోతున్నారే బాధతో. ఓ భగవంతుడా, కనీసం వీరి కలత ఏమిటో, మానసిక దృష్టి ఏమిటో నాకు తెలిసేటట్లు చెయ్యి. ఏమైనా ప్రతికృతి చేసి కాపాడుకుంటాను మా ఆచార్యుల్ని ఈ వ్యధ నుండి అని మొదటి కవులు తమలో తాము పరమాత్మని ప్రార్థిస్తున్నారు. నమ్మాళ్వార్లు, ఆ చింత చుట్టు త్వరలో ఉన్నటువంటి యోగులు శటగోపుల యొక్క మనసులో ఏముందో తెలిస్తే దానికి ప్రతికృతి చేసి ఆచార్యుల బాధను తగ్గించాలని వారి అభిప్రాయం. ఇక్కడతో మనకి ఇంకొక అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఆచార్య వర్ణం అనేటువంటి అధ్యాయాన్ని. మిగిలింది తర్వాత తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం.